ఇచ్చి అసలు పెళ్ళాం సంపాదన మీద బ్రతికేవాడు అసలు మగాడే కాదు. సంపాదిస్తే మీరు తగ్గిపోతారా? నేను కూడా ఉద్యోగం చేస్తాను, బయటికి వెళ్ళి సంపాదిస్తాను. నాకు ఇంట్లో కూర్చొని నువ్వు తినడానికి ఏ ప్రాబ్లం లేదు, హాయిగా ఉండు. కానీ మన ఇద్దరు పెళ్ళైనప్పుడే మీ అమ్మ నాన్నకు మాట ఇచ్చాను, నేను బాగా చూసుకుంటానని. ఒక మంచి భర్తగా నా భార్య అవసరాలన్నీ తీర్చడం నా బాధ్యత. అన్నీ తీరుస్తారా? అన్నీ కొనిస్తారా? నేను అడిగిందన్నీ. అలా అంటూనే మనల్ని ఇంటికి అంకితం చేసేస్తాడు భర్త రూపంలో ఉన్న మగాడు. అర్థమైందా మీకు? అందుకే అలాగా ఇంటికి అంకితం అయిపోతాం, నానా బాధలు పడతాం, కష్టాలు పడతాం, మన గురించి మనం ఆలోచించుకోవటమే మర్చిపోతాం. తర్వాత పిల్లలు, వాళ్ళ పెళ్ళిళ్ళు, బాధ్యతలు, చదువులు, వీటిల్లో పడిపోతాం. ఒక గృహిణిగా ఇన్ని బాధ్యతలు ఉంటాయి మనకి. మొదట్లోనే మనల్ని ట్రాప్లో పడేస్తాడు మగాడు.